హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫైనల్ గా ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ అయితే వచ్చేసింది. అవును ఫ్రెండ్స్, మెగా 157 నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అనిల్ రావుపూడి స్టైల్ ఆఫ్ మేకింగ్, మెగాస్టార్ చిరంజీవి స్టైల్, గ్రేస్, అలాగే ఆయన చరిష్మా ఇప్పటికీ ఎప్పటికీ తగ్గలేదనే విధంగా ఈ గ్లిమ్స్ ఉండడం మెగా ఫ్యాన్స్ కి చాలా ఖుషీనైతే ఇస్తోంది. ఫ్రెండ్స్, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. గ్లిమ్స్ స్టార్ట్ అవడంతోనే మ్యూజిక్ తో స్టార్ట్ అయింది. ఎలా చూసుకున్నా బీమ్స్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి అద్దర కొట్టేశారు అనిపిస్తోంది. అవును ఫ్రెండ్స్, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి సూపర్ గా ఇచ్చారు. ఈ గ్లిమ్స్ లోనే మ్యూజిక్ ఇలా ఉందంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించిన స్టైల్, స్వాగ్ వేరే లెవెల్ అంతే. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ సినిమాలో చూపిస్తానని అనిల్ రావుపూడి అయితే ప్రామిస్ చేశారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించబోతున్నారు. అవును ఫ్రెండ్స్, ఆయన నడుస్తున్న స్టైల్, ఆ గ్రేస్ ఇప్పటికీ తగ్గలేదని క్లియర్ గా తెలుస్తోంది. అంతేకాదు లాస్ట్ లో గుర్రాన్ని అలా తీసుకొచ్చే సీన్ అయితే పీక్స్ అంతే. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ చిన్న గ్లిమ్స్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో చూపిస్తారో అనిల్ రావుపూడి గారు ఏ రేంజ్ లో సినిమాలు తీస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్ కి ఈ గ్లిమ్స్ తో అయితే ఫుల్ ట్రీట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మెగా 157 సినిమా టైటిల్ మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. చాలా కొత్తగా ఉంది కదా. అవును ఫ్రెండ్స్, అనిల్ రావుపూడి మాక్సిమం టైటిల్స్ అన్ని ఇలానే ఉంటాయి. సో ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ లో ఈ మూవీ ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో స్టోరీ కూడా చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఆల్రెడీ ప్రామిస్ చేయడం అయితే జరిగింది. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి మెగా 156 విశ్వంభర నుంచి ఒక ట్రీట్ అయితే మెగా 157 నుంచి అసలు సిసలైన గ్లిమ్స్ తో మరో ట్రీట్ అయితే ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. ఇక మరి చూసేద్దాం మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పటికి జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇక ముందు ముందు ఎలాంటి ప్రమోషన్స్ చూడాలో, ఎలాంటి టీజర్స్ వస్తాయో, అలాగే ఎలాంటి ట్రైలర్ ని కట్ చేస్తారో చూడాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.